ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది నిన్న రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామ్లో చాలామంది ఎగ్జామ్ మిస్ అయిపోయినారు. 1 minute 2 minutes 30 seconds కూడా చాలామంది మిస్ అయిపోయినారు. అసలు ఈ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఏంటి కావాలని చేసినారా, ఎందుకు అసలు ఈ ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ ఇట్లా 1 minute 2 minutes కానీ చాలా మందిని ఎగ్జామ్స్ రాయకుండా లాస్ అయిపోయారు. నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి ఓన్లీ నీట్ ఎగ్జామ్ అనే కాదు, ఇంకా 10th బోర్డు కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఏ ఎగ్జామ్ అయినా మీరు అట్లీస్ట్ 45 to 1 hour ముందు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని ఆ టైంలో రీచ్ అయితే బెటర్. 1 hour ముందు కానీ 45 minutes ముందు కానీ. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఇంత కష్టపడి ఎగ్జామ్కి ఇంత ప్రిపేర్ అయ్యి 1 second 2 seconds ఎగ్జామ్ రాయకుంటుంటే అది ఆ బాధ ఎలా ఉంటుందో మీకే తెలియదు. ఇంత కష్టపడి ఇంత ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే అది వేరు, కానీ రాయకుండానే గేట్ అవుట్ నుంచి వెళ్ళిపోతే అది బాధ వేరు ఉంటుంది. అట్లీస్ట్ ఎగ్జామ్ పేపర్ అటెండ్ చేసిన అట్లీస్ట్ ఎగ్జామ్ సెంటర్కి 45 to 30 minutes అన్నా రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ రోజు నుంచి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి. ఇంకా ముందు భవిష్యత్తులో ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఇలాంటి మిస్టేక్ వాళ్ళకి కాకుండా చూసుకొని ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.